ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని జాతీయ జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ తెలియజేశారు. ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గం సమీపంలో గల పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానంలో అజయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత గురించి ఆలయ పండితులు అజయ్ కుమార్ కు వివరించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్, జశ్వాది ప్రసాద్, బోనం పరమేష్, తొలి తిరుపతి గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మన పెద్దాపురంలో ఉన్న తొలి తిరుపతి అద్భుతమైన దేవుళ్ళని ప్రదర్శించడానికి వచ్చాం. సర్పంచ్ గారు మైలు కృష్ణమూర్తి గారు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ మంచి దర్శనం చేశారు. స్వామివారు వేల సంవత్సరాల నుంచి ఇక్కడనే స్వయం ప్రతిష్టాపన కూర్చోవాలని చెప్పి మన దేశంలో 118 తిరుపతులు ఉన్నాయని చెప్పి అందులో తొలి తిరుపతి అని చెప్పి లోపల చెప్తే తెలుసుకోవడం జరిగింది. లోపల పట్టే దివ్యమైన దర్శనం కాకుండా ఎంతో శాంతి కలిగించే విధంగా స్వామివారు చాలా అందరినీ కూడా భక్తుల్ని శాంతిపరిచి చాలా ఆహ్లాదంగా లోపల చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ని నేను ఇట్లా చంద్రా చెప్పారు ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో బాగా డెవలప్ చేశారని చెప్పి నిజంగా కూడా ఇక్కడ తొలి తిరుపతిలో స్వామివారు మనకు తిరుపతి అంటేనే చాలా పవిత్రం. అక్కడ తిరుమలలో వెంకన్న స్వామి గారు వాళ్ళ యొక్క ఆశీస్సులతోనే మన తెలుగు రాష్ట్రాలు ఇవాళ వృద్ధి చెందుతుంటాయి. అటువంటి ఈ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని, అందరూ కూడా సంతోష ఐశ్వర్య ఆరోగ్యంతో ఉండాలని స్వామివారిని ప్రార్థించుకున్నాం. మరొకసారి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.